ఐపీఎల్ 2026 సీజన్‌లో అబ్బా! ఎప్పటికైనా సరే కోల్‌కతా బోణి కొట్టింది. ఎట్టకేలకు ఖాతా తెరిచింది. 5 పరాజయాలు, అది కూడా వరుస పరాజయాలు. వచ్చిన ఆ పాయింట్ల పట్టికలో ఆ ఒక్క మార్క్ కూడా ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వడంతో చెరొక పాయింట్ వచ్చింది. దానివల్ల ఒక పాయింటైనా వచ్చింది. లేకపోతే 0. అలాగ వరుసగా 5 పరాజయాల తర్వాత ఎట్టకేలకు ఆదివారం రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో రింకు సింగ్ తన అద్భుతమైన విధ్వంసకరమైన హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ని గెలిపించాడు. అయితే హోరాహోరీగా సాగిన లో స్కోర్ గేమ్‌లో సమిష్టిగా రాణించిన కోల్‌కతా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి, తీన్మార్ బౌలింగ్‌తో సత్తా చాటగా, బ్యాటింగ్‌లో రింకు సింగ్ అజేయమైన హాఫ్ సెంచరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ముందుగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. మినహా ఈ మరే బ్యాటర్లు కూడా చెప్పుకోదగిన స్కోర్ అయితే చేయలేదు. అయితే కోల్కతా జట్టు బౌలర్లలో కార్తిక్ త్యాగి 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీస్తే, వరుణ్ చక్రవర్తి మాత్రం ఈ మ్యాచ్‌లో దుమ్ము రేపాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీశాడు. సునీల్ నరేన్ కూడా 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, కోల్కతా జట్టు ఆటగాళ్ళు అదరగొడుతున్నారు అనేసేసి. అయితే అనంతరం కోల్కతా జట్టు 19.4 ఓవర్లలో 161 పరుగులు చేసి గెలుపొందింది. రింకు సింగ్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అజేయమైన హాఫ్ సెంచరీతో చెలరేగగా, అనుకుల్ రాయ్ కూడా 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్ సహాయంతో అక్కడ క్రీజ్‌లో కాన్ఫిడెన్స్‌ని ఇచ్చాడు. క్యామరూన్ గ్రీన్ కూడా 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 27 పరుగులు చేయగా, రోమన్ పోవెల్ 23 పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జడేజా 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, రవి బిష్నాయ్, యశ్రాజ్ పుంజా తలోక వికెట్ తీశారు. అయితే 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్కతా తీవ్రంగా తడబడింది. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. కానీ రింకు సింగ్, అనుకుల్ రాయ్ ఇద్దరూ కూడా అసాధారణ బ్యాటింగ్‌తో కోల్కతాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. నిజం చెప్పాలి అంటే రాజస్థాన్ బౌలర్లను చెడుగుడాడుకున్నారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో అనుకుల్ రాయ్ భారీ సిక్సర్ బాది విజయ సమీకరణాన్ని సులువు చేశాడు. ఆ ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 9 పరుగులు అవసరం అవ్వగా, రింకు సింగ్ వరుసగా 2 బౌండరీలు బాది మ్యాచ్‌ని టై చేశాడు. తర్వాత బంతిని డాట్ చేసినా కూడా చివరి బంతి సిక్స్ బాది ఈ టోర్నీలో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రింకు ఇచ్చిన క్యాచ్‌ను బర్గర్ వదిలేశాడు. ఈ తప్పిదం రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. జడేజా వేసిన 11వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని జడేజా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా, రింకు సింగ్ ఇక్కడ స్వీప్ షాట్ ఆడబోయాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బర్గర్ ఈ సునాయాసమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ కోసం వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా పరిగెత్తడం బర్గర్‌ను డిస్టర్బ్ చేసింది. ఏది ఏమైనా ఈ క్యాచ్ డ్రాప్ రాజస్థాన్ రాయల్స్ ఓటమిని శాసించింది.